హలో ఎవ్రీవన్, బిల్ విత్ ఇన్నోవేషన్ నుంచి నేను దయ మాట్లాడుతున్నా. ఈ వీడియోలో మనం సర్వీసెస్ అండ్ సర్వీస్ రిక్వెస్ట్ గురించి చూడబోతున్నాం. సో సర్వీస్ అంటే ఏంటి, ఆ సర్వీస్ రిక్వెస్ట్ని మనం ఎలా పెండింగ్లో నుంచి కంప్లీటెడ్కి మూవ్ చేయాలి, మరియు సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ అడ్మిన్ ప్యానల్లో లాగిన్ చేసుకుని సైడ్ మెనూ క్లిక్ చేయాలి. కింద స్క్రోల్ చేసి సర్వీసెస్ అనే ఆప్షన్ పక్కలో ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఆ ప్లస్ని క్లిక్ చేస్తే కింద రెండు ఆప్షన్ ఉంటుంది, ఒకటి సర్వీసెస్ రిక్వెస్ట్, ఇంకొకటి సర్వీసెస్. సో ఇప్పుడు సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కొత్తగా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా. ఇక్కడ యాక్టివ్ అనే బటన్ ఆఫ్లో ఉంటే మీరు ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ కింద చూసారంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన సర్వీసెస్ ఉంది. కొత్తగా మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ సర్వీస్ అని రైట్ కార్నర్లో ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి లోపల వెళ్తే సో ఇదేనండి మీ యొక్క కొత్త పేజ్. దీంట్లో మనం ఒక నేమ్ ఒకటి ఇవ్వాలి, అంటే ఒక పేరు. నేను నా సర్వీస్కి రిటర్న్ అండ్ రీఫండ్ అని ఇచ్చిండా. దీనికి ఇప్పుడు ఒక బ్యానర్ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేయాలంటే ఒక బ్యానర్ ఫోటో, దానికి సైజ్ ఒకటి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ సైజ్ ఇచ్చిండారు. ఈ సైజులో ఉండే ఫోటోని మనం అప్లోడ్ చేయగలం. సో అప్లోడ్ బ్యానర్ ఇమేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను నా ఇమేజ్ అప్లోడ్ చేశా. సో రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ అని ఉంది, పేరులోనూ మనం మార్చుకోవచ్చు పాలసీ. కింద దానికి డెస్క్రిప్షన్, అంటే దానికి ఏదైనా డీటెయిల్స్, ఏదైనా వర్డ్స్ మీరు టైప్ చేయాలనుకుంటే ఈ డెస్క్రిప్షన్లో ఇవ్వచ్చు, మీ సర్వీస్కి డెస్క్రిప్షన్. సో నేను నా డెస్క్రిప్షన్ ఇచ్చా. ఈ డిస్క్రిప్షన్ని బోల్డ్ చేసుకోవచ్చు, లేదా సైజ్ మారవాలనుకుంటే ఫాంట్ సైజ్ పెద్దగా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకోసారి చేస్తా. సో ఫాంట్ సైజ్ పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ పైన చాలా ఆప్షన్స్ ఉంది, మీ డెస్క్రిప్షన్ని ఎలా అట్రాక్టివ్గా, ఎలా క్రియేటివ్గా మీరు చేయగలరు అట్లా చేయొచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంది, అంతేనండి డెస్క్రిప్షన్. నెక్స్ట్ ఇమేజ్ మ్యాండేటరీ అండ్ రెస్పాన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని కానీ మీరు ఆన్ చేసి పెట్టితే మీ కస్టమర్స్ లేదా యూసర్స్ ఒక రిక్వెస్ట్ పెట్టేటప్పుడు లేదా ఒక రెస్పాన్స్ పంపేటప్పుడు ఒక ఇమేజ్, అంటే ఒక ఫోటోని అప్లోడ్ చేస్తేనే వాళ్ళ వల్ల రెస్పాన్స్ అనేది చేసేకవుతుంది, లేదంటే అవ్వదు. సో అందుకే అండి ఇది ఆన్లో ఉంది. మీరు కానీ దీన్ని ఆఫ్ చేసేస్తే వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్, ఒక రిక్వెస్ట్ అనేది ఇమేజ్ లేకుండానే వాళ్ళు చేసేకవుతుంది. సో మీకు వద్దనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని కానీ మీరు ఆన్ చేస్తే అన్ని రోజులు లేకుండా నేను సెలెక్ట్ చేసిన ఈ రోజుల్లో మాత్రమే నా వాళ్ళ సర్వీస్ అనేది దానికి రెస్పాన్స్ అనేది, లేదా రిప్లై ఇవ్వాలి, లేదా పెండింగ్లోంచి కంప్లీట్ చేసేది, ఇవన్నీ ఈ సర్వీస్ షెడ్యూల్లో ఆన్ చేస్తే ఆ డేస్లో మాత్రమే పెట్టేకవుతుంది. సో నెక్స్ట్ మేకింగ్ సర్వీస్ షెడ్యూల్ మ్యాండేటరీ అంటే ఇప్పుడు మీ యూసర్స్ కానీ మీరు ఏ రోజు సెలెక్ట్ చేసిండ్రో ఆ రోజులో మాత్రమే రెస్పాన్స్ అనేది పెట్టేకవుతుంది, రిక్వెస్ట్ అనేది పెట్టేకవుతుంది. సో ఇదేనండి ఈ మ్యాండేటరీ అంటే. సో ఖచ్చితంగా వాళ్ళు మీరు ఏ డే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేలో మాత్రమే వాళ్ళ రిక్వెస్ట్ అనేది పెట్టేకవుతుంది, అందుకే ఇది ఆన్లో ఉండేది. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఉంది. ఈ నెంబర్ ఆఫ్ డేస్ నేను 4 పెట్టుకుంటా. ఇప్పుడు ఇక్కడ మనం ఏ రోజులో అనేది కానీ సెలెక్ట్ చేయాలి. నేను మండే, ట్యూస్డే మరి ఫ్రైడే, సాటర్డే క్లిక్ చేస్తుంటా. సో ఇప్పుడు ఈ 4 రోజుల్లో మాత్రమే, ఈ పింక్ కలర్లో ఉంది కదా, ఈ 4 రోజుల్లో మాత్రమే సర్వీస్ అనేది మనం చేసేకవుతుంది. దీనికి టైం కానీ మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను పొద్దునే ఒక 9 గంటలను పెట్టుకుంటుండా. సో దీనికి ఎండింగ్ టైం కానీ ఇవ్వాలండి. సో పొద్దున్న 9 నుంచి 7 దాకా నేను యాడ్ చేసేస్తుంటా. సో ఈ టైంలోనే నా సర్వీస్ అనేది రిక్వెస్ట్ లేదా రెస్పాన్స్ అనేది రికార్డ్ అవుతుంది. సో అనే డీటెయిల్స్ పెట్టేసరికి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో సర్వీస్ సేవ్ అయిపోయింది. చూసారంటే ఇదే ఈ రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ అనేది పేరు. సైడ్లో ఏ రోజు మీరు ఈ సర్వీస్ క్రియేట్ చేశారో ఆ డేట్ కానీ ఉంది. సో ఇది సేవ్ అయిపోయిందిగా. నెక్స్ట్ మీకు సర్వీస్ రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చూపిస్తా. సో మీరు బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫస్ట్లో, దాన్ని క్లిక్ చేసుకొని లోపల వెళ్ళండి.
చూసారంటే ఇక్కడ 2 ట్యాబ్ ఉంది, ఒకటి పెండింగ్ మరి ఇంకోటి కంప్లీటెడ్. సో పెండింగ్లో ఉండేదంటే మనం ఇంకా దాన్ని చూడలేదన్నమాట. సో ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అనేది ఏదైనా ఒక దాంట్లో క్లిక్ చేస్తే, సో ఇదే వాళ్ళు అప్లోడ్ చేసిన ఇమేజ్, నేను వేరే ఒకటి చూపిస్తా. సో ఇదేనండి మనకు వచ్చిన ఒక రిక్వెస్ట్. కస్టమర్ నేమ్ ఉంది, వాళ్ళు ఏ డేట్లో రిక్వెస్ట్ చేసిండారు, ఏ టైం అని కానీ ఉంది, అండ్ డీటెయిల్స్లో వాళ్ళు థ్యాంక్స్ అని పెట్టున్నారు. ఇప్పుడు కింద అటాచ్మెంట్లో ఒక ఇమేజ్ ఒకటి అటాచ్ అయింది, అది ఒక క్యూఆర్ కోడ్లా ఉంది. సో ఇదేనండి మనకు వచ్చిండే రిక్వెస్ట్. దీన్ని మనం కంప్లీట్ చేయాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. సో చేసేసినాం, ఓకే. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ పెండింగ్లో నుంచి కంప్లీట్కి వెళ్ళిపోయి ఉంటుంది. చూపిస్తా కంప్లీట్లో. సో ఇదే కదా ఆలియా అని డీటెయిల్స్ వ్యూ చేస్తే, సో పెండింగ్లోంచి ఇలానే మనం కంప్లీట్కి మూవ్ చేయాలి మన రిక్వెస్ట్ని. ఇంతేనండి సర్వీస్ అంటే. ఫస్ట్ మీరు సైడ్ మెనూ క్లిక్ చేసి సర్వీస్ ట్యాబ్లో వెళ్ళి కింద యాడ్ న్యూ సర్వీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దానికి షెడ్యూల్ ఫిక్స్ చేస్తే సర్వీస్ అనేది వచ్చేస్తుంది. పెండింగ్లో నుంచి మీరు కంప్లీట్ మూవ్ చేయాలంటే జస్ట్ కంప్లీట్ అనే బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.